హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బేటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. సో ఏంటండి ఈరోజు ఈ వీడియో డైరెక్ట్ కార్ కింద నిమ్మకాయలు పెడుతున్నాను అనుకుంటున్నారా? సో మేమైతే విజయవాడ దర్శనం అయితే వెళ్తున్నామండి, మా అమ్మాయి పుట్టెంటుకలు. సో అందుకే అండి కారుకు పూజ అయితే చేస్తున్నాము. మా చిన్న తమ్ముడు అయితే వచ్చారండి, మా పిన్ని వాళ్ళ కొడుకు. సో సార్ గారు అసలు టచ్ చేయలేదండి మా తమ్ముడు. నేనే అన్ని అరేంజ్ చేసుకున్నాను, నీ ఫంక్షన్ కదా నువ్వే చేసుకో అంటున్నాడు. సో కారుకి అయితే పూజ చేస్తున్నామండి ఫస్ట్. సో వీడియో అయితే ఫుల్ అంతా చూడండి. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నేను విజయవాడ దర్శనం అప్ టు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చే వరకు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండి. సో పార్ట్ 1 పార్ట్ 2 ఏం పెట్టలేదండి, డైరెక్ట్ 1 వీడియో పెట్టాను వితిన్ 1 అవర్ లోపు. సో వీడియో అయితే ఒకసారి చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ చెప్తే చిన్న లైక్ ద బటన్ అండి, మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. సో ఇలా అయితే పూజ అయితే చేస్తున్నానండి. సో మా అమ్మ వాళ్ళంతా రెడీ చేశారు. సో మా తమ్ముడు నా కోసం చాలా దూరం నుంచి వచ్చారండి. సో మా తమ్ముడు మేనమామ ఉండాలని, సో ఎవరు లేకపోయినా మేనమామ ఉండాలి కదండి పుట్టినట్టుకలకు. సో అలా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. సో ఇలా కారు పూజ అయితే అయిపోతుందండి. సో ఇప్పుడైతే మొత్తం ఈ కారు పూజ అయిపోయిన తర్వాత లగేజ్ అయితే సర్దేసాము ఆల్రెడీ. సో కార్లో అయితే పెట్టేసేయాలి. సో ఇలా కొబ్బరికాయ పెట్టచ్చా లేదని మా అక్కని అడుగుతున్నానండి. నిమ్మకాయలు అయితే పెట్టచ్చని తెలుసు, బట్ కొబ్బరికాయలు కొట్టి మా అమ్మ చూడండి ఎర్ర చీర ఎర్ర పూలు పెట్టుకొని రెడీ అయిపోయింది. సో మనవరాల ఫంక్షన్ కోసం మా అమ్మ భూమి తల్లి కూడా చూడండి, అది సెంటిమెంట్ వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం అంతా. సో అలా అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం ఏమైనా మిస్ అయిపోయామని. సో ఇలా తాంబూలాలు అయితే పట్టుకున్నామండి అమ్మవారికి. దండలంతా టెంకాయ గారు. సో మా అత్తగారు ముగ్గు చూడండి ఎంత బాగా వేసారు, మా పెద్ద తండ్రి మా నాన్న లక్క గారు. సో ఇలా పెద్దమ్మ తల్లికి, దస్తగిరి స్వామికి, ఇలా గంగమ్మ తల్లికి అందరికీ దర్శనం చేసుకొని ఊర్లో అమ్మ వాళ్ళకండి. సో ఆ రూట్లో మనకు ఉండే అమ్మ వాళ్ళకి అందరికీ దర్శనం చేసుకొని వెళ్ళే అలవాటు అయితే ఉందండి. సో మీ ఊళ్ళో కూడా ఇలా ఉందా? సో మా చిన్నాత గారు అయితే గంగమ్మ తల్లికి మొక్కుంటున్నారని, మా ఊరు గంగమ్మ తల్లి. సో అలా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో ఇలాంటి దర్శనం అయితే అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుతున్నామండి. సో అరౌండ్ 12 అయితే దాటిపోయింది, 1:30 అలా అవుతుంది. సో స్టార్ట్ అయిపోయాము. సో కొద్దిసేపు కూర్చున్నామని వీడియోస్ తీయలేదు మధ్యలో. సో తర్వాత అటు తోట కనపడిందండి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను చూడండి హైవే. సో అటు తోట అయితే తీసేసాను. సో అలా బాగా ముచ్చట్లు పెట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత బాగున్నాయి అటుతో. మా సైడ్ కొంచెం తక్కువ అండి. సో నాకు అంతే అటు తోట అంటే చాలా ఇష్టము. అటాకులైనా అవి అలా చూడాలనిపిస్తుంది తోటలోకి. సో మాకు టైం లేక మా తమ్ముడు కొంచెము తీసుకెళ్ళలేక, చూడండి అరటికలలు ఎలాంటివో. సో అందుకే అరటికలలు చూస్తారని మీకు వీడియో అయితే తీసానండి. సో ఈ ఊరు రూట్లో అన్నీ ఏదో చెప్పారండి, నాకైతే గుర్తులేదు. సో ఆలగడ్డ నుంచి విజయవాడ రూట్ అండి. సో అది ఏంటో నాకు తెలియదు, నంద్యాల అలా అన్నీ దాడుతాయండి. సో మీరు అక్కడక్కడ ఏదైనా తప్పు చెప్తే ఇలా తప్పు చెప్పారనే కామెంట్ అయితే చేయకండి. సో నాకు గుర్తున్న వరకు అయితే చెప్తాను. సో 1 వే రూట్ చూడండి, నంద్యాల ఘాట్ రోడ్ మీద అయితే వెళ్తామండి ఉందండి. సో ఏమైనా తప్పు చెప్పింటే క్షమించండి, ఆ రూట్లో అంతా నాకు అంతగా తెలియదు. సో వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనైతే విన్నాను. సో మనం కాన్సన్ట్రేట్ అయితే చేయం కదండి, మీన్స్ ఈ రూట్ ఈ ఊరు ఇది ఇది ఏరియా అని. సో అలా చెప్తూ ఉంటాను చూడండి. సో అది చూడండి అరటిగొలలు అయితే చూపించాను, ఇందులో ఏం లేదు, రూట్ అయితే చూపించలేదు. చూడండి చాలా బాగున్నాయి కలర్లు, బట్ ఎక్కడ ఆప్ చేయలేదు. జస్ట్ అలా ఏదైనా జస్ట్ ఫ్రీనెస్ కాళ్ళ నొప్పులు వస్తాయంటే జస్ట్ అలా 5 మినిట్స్ ఆగి వెళ్ళిపోయామండి. టీకి అయితే ఆగాము అంతే, ఎక్కడ ఆగలేదు. సో ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతూ ఉందండి. చూపిస్తానండి వీడియోలో. సో ఓన్లీ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. సో ఆ ఏరియా ఎట్లా ఉందనేది. మీన్స్ డే టైం ఆ రూట్ అయితే చాలా బాగా అనిపించిందండి. రోడ్ కూడా చాలా బాగా వేశారు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇదే రూట్లో వెళ్ళినప్పుడు రోడ్ అయితే బాగాలేదండి. సో అది మనకు అనవసరం, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే రోడ్డు సూపర్గా ఉందండి. సో చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ కొంచెం అది తీసుకుంటారండి, చెకింగ్ అయితే చేస్తారు. మీన్స్ అదే ఫారెస్ట్ చేస్తారు కదా, ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది చూడండి. అక్కడక్కడ జనాలు అయితే ఉన్నారు. సో మెయిన్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవ్వలేదులేండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ముందే మనకు హెచ్చరికలు అయితే ఇస్తున్నారండి, ఇది కొంచెం డేంజర్ ఏరియా. సో అలా అనిమల్స్ అనేవి ఉంటాయి అనేది మనకైతే ఇంటిమేషన్స్ ఇస్తున్నారు. అవి చూసుకొని అయితే వెళ్ళాలండి తెలియని వాళ్ళైతే. సో
ఇక్కడ సర్వనాశిముడి టెంపుల్ అయితే ఉంటుందంట అండి. చూడండి అక్కడ కనపడుతుంది. సో మా అత్తగారందు పెద్ద అత్తగారందు వెళ్ళారంట, చెప్తున్నారు. అదే డిస్కషన్ జరుగుతుంది కార్లో. సో అందుకే వ్యూ అయితే చూపించాను. చెట్లు అలా అడ్డంగా ఉన్నాయండి. సో చూపిస్తాను చూడండి. సో సర్వనరసింహుడు శివరాత్రికి అలా బాగా జరుగుతుందా అండి. మేమైతే ఒకసారి వెళ్ళాలి. టైం లేక అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వచ్చాము. చూడండి ఎలా వస్తున్నాయో. చాలా బాగుందండి వెదర్ అయితే సూపర్. అసలు మీరు కూడా ఇలా వెళ్ళి ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే ఇలా అదే మీన్స్ ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అదండి, మా తమ్ముడు అయితే చాలా బాగా తీసుకెళ్ళి సేఫ్గా తెచ్చారండి. క్షేమంగా వెళ్ళి లాభంగా అయితే వచ్చాము అమ్మవారి దీవెనలతో. సో అదే కదా మనకు లాభము. సో ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం టెన్షన్ పెట్టకూడదండి. సో మనం కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా అయితే ఉండాలి. అది వస్తుంది ఇది వస్తుంది అనే మాట అయితే అస్సలు అనకండి. సో మేమైతే ఫ్రీగానే వెళ్ళామండి. అది సో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. మధ్యలో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాను. సో ఇలా వెళ్తూ ఉన్నామండి. జనాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. బట్ ఒక దగ్గర అయితే ఆటో ఆగి వనభోజనం మాదిరి అయితే చేస్తున్నారండి. నాకు చాలా బాగా నచ్చింది. బట్ అడవిలో వాళ్ళు ఎలా మళ్ళీ చేశారేమో. మేబీ మెయిన్ అడవి మీన్స్ ఘాట్ రోడ్డు స్టార్ట్ అవ్వలేదేమో మేబీ. మాకైతే ఆ చెట్లు చూస్తానే భయమేసిందండి. సో వాళ్ళైతే అలా తినడం మరి సేఫ్ కాదో మేబీ. చాలామంది ఉన్నారులేండి. అది ఆటో అండి, మరి చూడాలి అది సేఫ్ ఏరియానో కాదో. సో అన్నీ తెలిసే ఉంటారులేండి. సో దిగాలంటే భయంగా ఉందండి. సో అదైతే చెప్పాను. వాళ్ళు మరి ఎంతసేపు ఏం అర్జెంట్ అయ్యో ఆగారో ఏమో. సో మా తమ్ముడి కారుకి చూడండి హనుమయ్య ఎలా ఉన్నాడో, గదా పట్టుకొని కొండ పట్టుకొని. సో ఆయన మాకు చాలా బలం ఇచ్చాడండి. సో ఆయన చూస్తూ అలా వెళ్ళిపోయాం జర్నీలో వీడియోలు తీస్తూ. చూడండి చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో. సో చల్లదనానికండి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్ కూడా చెట్లు బాగుంటాయండి. లాస్ట్ టైం నేను సమ్మర్లో వచ్చినప్పుడు ఇలా మంచిగా అయితే లేవు. సో చెట్లు తెలిసిపోతుంది. అండ్ ఈవెన్ ఇంకా వన్ థింగ్, ఈ రోడ్ల పక్కన చూడండి ఎంత బాగా క్లీన్గా పెట్టారో. సో వేస్ట్ గడ్డి అలా అడ్డం రాకుండా బలగా చేశారండి క్లీనింగ్ అయితే. సో అదే పల్లె వెలుగు బస్సు అయితే వెళ్తుంది చూడండి. గిద్దలూరు ఐ థింక్ ఏదో బస్సు అయితే ఉంది. సో ఆ బస్సు ఎప్పుడు వెళ్ళిపోయిందో, మేము ఎలా మమ్మల్ని దాన్ని ట్రేస్ చేసామో తెలియలేదు. మీన్స్ దాటిపోయామో మరి. ఆ వీడియోలో అయితే చూశాను, నేను కూడా చూశాను లేండి అక్కడ. తర్వాత ఎటు వెళ్ళిపోయిందో.
అందరూ ఫ్రీగా ఉంటారని అందరం కలిసి వెళ్ళిపోయాం. చూడండి అవి ఏంటో బ్రిడ్జెస్ అని అంటున్నారండి, పాతకాలము. ఆ గోడ కట్టు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. సో అందుకే వీడియో అయితే తీసాను. మేబీ సర్వనరసింహుడు ఇక్కడే అనుకుంటా, మేబీ నేను అక్కడ ఎందుకు చూపించానో తెలీదు. సో అదే తెలుస్తుంది చూడండి, అక్కడే అనుకుంటాను లైట్ ఫస్ట్ టైం చెప్పిన కానీ. సో చూడండి రౌండ్స్ ఎలా స్టార్ట్ అయితే జస్ట్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. లంచ్ టైం అయితే అయ్యిందండి. సో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము, అయినా తీసుకున్నామండి. సో వెజ్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్ అయితే తీసుకున్నాము. సో కొంచెం టైం అయితే అడిగారండి. సో మాకైతే అన్నీ బాగా సర్వ్ చేశారు విత్ ఇన్ రీజనబుల్ రేటే. సో మా తమ్ముడు అన్నీ చూడండి హోటల్ ఏదో పేరుంది. సో హైవేలో అయితే ఆపేశారు. మా తమ్మునికి తెలుసు కదా, చూడండి ఇంకా వీడియోలు తీసుకుంటే ఎప్పుడు పోయేదని తిడుతున్నారు నన్ను. సో అయినా నేను తగ్గేదే లేనట్టుగా వీడియోస్ అయితే తీశాను. నాకు చాలా ఇష్టం అండి. సో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అదే అడిగేది నేను. నన్ను అయితే ఈ ఇయర్ అయినా సక్సెస్ రావాలని నాకు కోరుకుంటాను. మీ సపోర్ట్తో నాకైతే సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మేము అన్నీ కొనుక్కున్నాము, మీన్స్ లంచ్ అయితే తీసుకున్నాము, ఇంటి ఫుడ్ బయట ఫుడ్. సో ఎక్కడ తినాలి ప్లేస్ అయితే ఎతుకుతూ ఉన్నామండి. సో ఏదో ఊరే బాగుంటే అలా వ్యూ చూపించాను. ఇప్పుడు ప్లేస్ కోసం అయితే మేము సెర్చ్ చేస్తున్నాము, ఇదే జరుగుతుంది అక్కడైతే. సో ఎక్కడికి వెళ్తామో పదండి చూద్దాం. సో మొత్తానికి ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే దొరికింది చూడండి. సో ఒక కాలేజ్ ముందర అది పాలిటెక్నిక్ కాలేజ్ అంట. సో అక్కడ ఎదురుగా శనగ సేను ఉందండి, శనగ బుడ్డల సేను. సో అక్కడైతే తినేసామండి. ఒక చెట్టు ఎండగా అలా లైట్గా ఒక 70% నీడైతే ఉంది ఆ చెట్టు కింద. సో వీడియో సో నేనే సెల్ఫీ తీస్తున్నానండి. సెల్ఫీ స్టిక్ కూడా అది పనిచేయలేదు. సో ఓన్గా తీస్తాను, ఎవరే కానీ నేను తీస్తాను కూడా అనలేదండి. సో నేనే ఎలా తీసుకుంటూ ఉన్నానండి. సో చాలా బాగున్నాయి ఐటమ్స్. మా అమ్మ తెచ్చినా కూడా కందికాయల కూర చేసిందండి. పచ్చి కందులు ఉంటుంది కదా మనం పప్పు చేసుకునే ఆ కూర అయితే తెచ్చిందండి. వైట్ రైస్ మా తమ్మునికి చాలా ఇష్టం ఇంటి ఫుడ్. సో మా తమ్ముడు, నేను, పెద్దత్త, చిన్నత్త, అమ్మ, నాన్న. సో మేము బెడ్షీట్లు, మా కివి అయితే సూపర్ అండి. ఆ టైంలో మా అమ్మాయి చాలా బుద్ధిగా తినింది. సో ఒక్క మాట కూడా అనకుండా. సో నాకు చాలా అనిపించింది మా అమ్మాయి. సో ఎంత డీసెంట్గా తిని, ఒక అల్లరి చేయలేదు, కారం అనలేదు, వాటర్ అనలేదు. సో చాలా బాగా తినిందండి. సో మేము శనగబుడ్డలు ఎలా కొయ్యాలా అని చూస్తున్నాను. ఎందుకంటే కొత్త ప్లేస్లో ఎవరు చూడలేదు మనం అనుకుంటాము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనేది హైవే ఎవరో కొరుస్తూ కోసుకుంటూ పోతూ ఉంటారండి. సో వాళ్ళైతే ఉండరు, ఒక ఆయన అయితే ఉన్నారు. మళ్ళీ కోసేసాను ఎలాగలా. సో అయితే దగ్గరికి వచ్చారు బట్ ఏమీ అనలేదు. సో కడుపు నిండా తినేసి అయితే బయలుదేరాము. సో రూట్ అయితే మంచి మంచి కొండలు, కొబ్బరి చెట్లు, అలా పంట పొలాలు, హెచ్చు దగ్గర పంట పొలాలు అన్నీ కనపడుతున్నాయి టూవే. సో ఫుల్ హైవేలో అండి, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం చలో అన్నట్టుగా. సో మ్యూజిక్ అయితే యాడ్ చేయను, ఏదైనా అవసరం ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తాను. వాళ్ళ మామకి ఇవి కొట్టాడుతున్నారు చాక్లెట్లు కురుకురేల కోసం. నువ్వేరా తినకుండా ఎమ్మికిరా. చూడండి అరౌండ్ 6:30 అయింటుంది. సో వాళ్ళ కష్టం చూడండి ఎలా వెళ్తున్నారు ఇంటికి. సో చాలా ఉన్నాయని ఇంకా చూపించలేదు. ఇంకా రోడ్ అయితే స్టార్ట్ అవుతుందండి అప్ టు విజయవాడ. అసలు లైటింగ్స్తో. సో అన్ని దగ్గర లేదండి లైట్స్, బట్ ఉన్న దగ్గర అయితే సూపర్ ఉంది లొకేషన్. సో చూడండి లెఫ్ట్ అండ్ సో మొత్తం లెఫ్ట్ అంతా గుంటూరే అండి. సో రైట్ అయితే కనపడలేదు మరి మేబీ. సో లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. మా తమ్ముడు స్టేటస్ అయితే అప్పుడే పెడుతున్నాడు. కనపడుతున్నారా అదెల్లా గుంటూరేమా మొత్తం అలా కనపడేది ఎల్లా గుంటూరే చూడు. అవుతా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది నిజమే.
రింగ్ రోడా చిన్న కోడలు వచ్చినాక పోదాంలేవా రాడు కర్నూలు కర్నూలు దీక్షిత్ హైదరాబాద్ వచ్చినాయిరా అక్కలు ఇచ్చి కన్ను పోతున్నాము నేను పెద్దమ్మ మరి విచిత్రంగా తయారైన జనాలు కార్లు పదే ఎక్కువైంది పెద్ద ఎవరైనా ఇట్లా వాడేళ్ళు అంటే వస్తారు తైలాకుండా వినాలతో డబ్బులు ఉంటాయని పట్టుకోవడం చేసుకోవడం పెద్దది కదరా టోల్ ప్లాజా నేషనల్ హైవే పెద్దది ఇది పెద్దది అదే కొంచెం పెద్దది ఓకే ఓకే మంగళగిరి ఏరియాలు చాలా పెద్దగా అందరా ఈ వెనకలే అది కలోరీ వాళ్ళు పెట్టేది ఎప్పుడు ఓకే పెద్దది గ్రౌండ్ ఉంది ఓకే ఇది లేవా మేము వచ్చినప్పుడు కొంచెం నడుము వేసినారు ఆవులు ఎవరు కడతారు లేదు అక్క మండే నుంచి ఫుల్ క్లాసెస్ ఉంటాయంట 1 o'clock 1:30 అయిందేమో అబ్బా ఈడనేనా గుంటూరు విజయవాడ మీ కాలేజ్ కూడా ఇక్కడే లేనా సీరియల్ వచ్చినప్పుడు సీరియల్ పెడతాను కట్టినారులే అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతానే మనం ఉన్నప్పుడే మళ్ళీ లైటింగ్స్ కూడా అక్కడ చూడండి అపార్ట్మెంట్ పైన లైటింగ్స్ అయితే ఎలా పెట్టారో సో జస్ట్ అదైతే చూపిస్తున్నాను ఎక్కడ ఏం లేదు మిడ్ వ్యాలీ సిటీ అంట వాళ్ళు 24 గంటల పని ఇది చూపి నేను వీడియో తీసుకుంటా హోటల్ పోదాం ఒక 10-15 నిమిషాలు అయిపోయి రూమ్ దగ్గర పోతాం డిమార్ట్ మంగళగిరిదే విజయవాడ తెచ్చదే కదా అదిగో డిమార్ట్ వాళ్ళంది లేత ఇది రాజధాని అవ్వడం వల్ల నేను లైటింగ్స్ లాంటి ఆడ పెట్టినట్టు వచ్చినా ఎప్పుడు వచ్చినాయి కదా మేమంటే రాలేదు లేవు కల విజయవాడ అదే ఓయ్ అంటది అవురా ఏం కనపడుతుందో చూడమా లైట్ చూడమా అదే ఆ బిడ్డే చూద్దాం అనేది నాకు అన్నం తిన్నాక వచ్చాం చపాతీ తిందాం చపాతీ తిందాం అందుకే ఓన్లీ చపాతీ ఏదేమైతే తిరిగిమా అట ముందుగా నవ్వమా
అమ్మవారు ఎక్కడ అదో 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 నిజమేరా అద్దకి ఇవి అమ్మవారు కాదు నీళ్ళలో కనపరావడం చూడు ఎంత బాగా కనపడుతుందో నీకు కనపడలేదా నువ్వు నిద్రమాపును అన్నావులేమ్మా రేపు చూసానులే మనం సాయంకాడికి పోతుందే అమ్మవారు కనపడుతుంది అయితే అమ్మవారు గుడి అడిగినా అని చెప్పనా ఉంటుందా ఇవి వచ్చి ఇచ్చుడు ఇక్కడ లైటింగ్ ఇక్కడ 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 ఈ లైట్లు బలంటాయి రవీంద్ర తిన్నాకట పోదాం రా మంచిసేపు రేపు మళ్ళీ రేపు పగులు కనపడవు ప్లీజ్ నాన్న నువ్వు రాకపోతే మా ఆఫీస్ అయినా ప్రవీణ్ అన్న పిలిచిపోతాం నువ్వు రారా ఎంత బాగుందిరా బా చూడండి చూడండి లైటింగ్ చూడండి చూడుతో ఆ లైట్లు వేసున్నీకే పోతారంట చాలా అత్త చూస్తుంది పనుకుందేమా లేచిందా కోడి నిద్ర ఓం పడుతుంది ఇప్పుడు అంత టన్ను తిరిగి వచ్చామారా మనం ఇప్పుడు అంత టన్ను తిరిగి వచ్చినావా ఓ అమ్మ ఎంత తిరిగినావురా ఇందుకు రూట్లు అర్థమే కాదు చూడు ఆ నుంచి ఆడికి వచ్చినామా వీడే చూపించినాడు కొత్త పిలుచుకొచ్చి చూపించాడా మనకు వీళ్ళు ఏమంటారు కర్నూలు నుంచి అది అమ్మవారి గుడి అదకి ఇవి గుడి మనలో నెట్ ఫ్రీగా ఉండదులే ఏమో రేపు హాలిడే ఉంటే చెప్పలేం ఎవరికితా రేపు హాలిడే ఉంది కదా సండే ఆహా అమ్మవారి ఆదివారం బాగా జరుగుతుందంట ఏమంటున్నాను మంచి ఉంటారు ఆహా అట్టనా అత్త ఓకే ఓకే అంటే ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళు వస్తుంటారు ఎక్కువగా అవునంట 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 లోకల్ వాళ్ళు ఉంటారు మళ్ళీ ఏమన్నా కానీ దర్శనం బాగుంది అవునే ఎవరు అంటుంది ఏంటది సో వీడియో అయితే జర్నీ చూపించానండి మా గుంటూరు నుంచి విజయవాడ సో ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి అదే అండి సో మేము స్టే చేసిన హోటల్ అయితే సో వచ్చే వరకు చాలా బాగుందండి ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి మెయిన్ రోడ్ గుడికి అయితే దగ్గరే సో ఇలా అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి సో రూమ్స్ అయితే చూడండి ఏసీ అండ్ టీవీ ఫ్యాను అండ్ ర్యాక్స్ అండి మనకు హాట్ వాటర్ బెడ్ నీట్గా ఉందండి చైర్ కూడా ఎక్స్ట్రాగా కబోర్డ్స్ కూడా ఇచ్చారు అమ్మ హాయ్ చెప్తుంది చూడండి దా మామగాడికి అంట కదా హాయ్ అన్న రవీంద్ర హాయ్ అప్పు అత్త చూడండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి సో షేడింగ్ కానీ సో అలా అయితే చూడండి మనం ఫోన్ కూడా అన్నీ అండి సోలార్ టీవీ చైర్స్ మిర్రర్ అన్ని బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయండి సో అదండి చూడండి సో అలా అయితే రెస్ట్ తీసుకున్నామని నేను మా అత్త చాలా అలసిపోయి సో అదండి సో అందులో మా ఆఫీస్ ఫ్రెండ్ అయితే వచ్చారండి సో మీట్ అవ్వడానికి సో వీడియో అయితే తీయలేకపోయాను మా తమ్ముడు బయటకు వచ్చాడండి సో డిన్నర్ చేద్దామని వెళ్ళడానికి రెడీ అవుతున్నాము సో మా ఫ్రెండ్ కార్ అండి సో మా ఆఫీస్ ఫ్రెండ్ సో మా ఓల్డ్ కొలీగ్ అని ఓల్డ్ ఆఫీస్ కొలీగ్ వాళ్ళ లోకల్ ఇక్కడే అండి సో అందుకే ముందే చెప్పామండి ఇలా వస్తాం మా ఫ్యామిలీతో అండి సో మాకు తెలియదు కదా ఫస్ట్ టైం సో రిలేటివ్స్ కూడా ఉన్నారండి బట్ ఫ్రెండ్స్ చెప్పినట్టు వాళ్ళు హెల్ప్ చేయరు కదా మీన్స్ మన తెలిసిన వాళ్ళంతకన్నా సో ఫ్రెండ్స్ ద్వారా అని సో మాకు ఏదైనా సజెషన్ ఇస్తారని అలా మీట్ అయితే అయ్యామండి సో అందరం కలిసి అయితే తినడానికి వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి సో ఓన్లీ వెజ్జే కదండి దర్శనానికి వెళ్ళాము సో ఆ వెజ్ తినడానికి వెళ్తున్నాము సో మా తమ్ముడు అందు ఒక కార్ అండి సో మా ఫ్రెండ్ కార్లో మా అమ్మ నాన్నగారు అందు మా చెల్లి గారు అందు అయితే వస్తున్నారండి ఇప్పుడు అయితే బాగా తిన్నామండి బట్ ఏమో ఆకలి అవ్వట్లేదు బట్ తినాలి కదా పడుకోవాలి పొద్దున్న లేవాలి సో అలా అయితే మా ఫ్రెండ్ అండి అట్లా సో ఇదైతే సజెషన్ చేశారు సో వెళ్దామని
సో చూడండి మా తమ్ముడు మా నాన్నగారిని ఎలా తీసుకొచ్చి చూడండి ఎంత బాగుందో లొకేషన్. సో అక్కడికైతే నాన్ వెజ్ పిన్ని నిన్ను తిట్టాలా చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అలా లెఫ్ట్ అయితే వెళ్తున్నామండి. లైటింగ్ వచ్చారా నాకైతే టమాటో వాళ్ళు కొడతారు మాట తిరుగుతుంటే అయితే తాగామండి టమాటో సూపు. సో ఇది ఇంకో సూప్ ఉంది. సో మా అమ్మాయి బాగా డిస్టర్బ్ చేస్తుంది, తన మీద ఆడబడతాను టెన్షన్గా ఉంది. ఇలా సూప్ అయితే తాగామండి. సో ఫస్ట్ మా చెల్లి కొంచెము జలుబు చేసిందండి. సో చూడండి ఇలా దగ్గరకు వచ్చింది కాలేజ్ సూప్ దగ్గర. సో మా చెల్లికి హెల్త్ బాగాలేదండి. సో తను తాగుతుంటే అందరం తీసుకున్నాము. తన తర్వాత గోబీ మంచూరియా ఇంకేదో 2 ఐటమ్స్ అండి, 2 స్టాల్ అయితే సెలెక్ట్ చేశారు మా చెల్లి గారు, మా ఫ్రెండ్, మా తమ్ముడు. మేము ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది ఓకే అన్నామండి. సో మా ఫ్రెండ్ అయితే బాగా చూసుకున్నారండి, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, మొత్తం మెయింటెనెన్స్ అయితే చూసుకున్నారండి. సో ప్లేట్స్ చూడండి ఎలా బాగుంది. మేమే ఒక్కరం ఉన్నామండి అక్కడ హోటల్లో, ఎవరు అయితే లేరు. సో అందరం ఫుల్గా తినేసాము, హ్యాపీ. ఇంకా సో అవి ఐటమ్స్ అయితే తీయలేకపోయాను. సో పాపకు నిద్ర వస్తుందని చాలా డిస్టర్బ్ చేసింది. సో అక్కడ చూడండి కుమ్మేస్తున్నాను ఫైనల్వి. సో చూడండి మా అమ్మాయి వీడియో షూట్ ఫోటోషూట్ అంటే తిరుగుతూ ఉంటుంది. చూడండి తనకు అంత నైట్ 9:30 10 o'clock అయింది. మళ్ళీ చూడండి ఇలా తీసుకున్నది థమ్స్ అప్ అంట. సో అలా తినేసి అయితే వెళ్ళిపోతున్నాము. నిద్రకు వచ్చింది. అడిగే అవసరం ఏముందని ఆయన కూడా అనొచ్చు, అడుకునే వాళ్ళు. అయిపోయింది లేత అయిపోయింది లేత. అక్కడ విజయవాడలో బ్రిడ్జ్ ఫేమస్ కదండి. సో ఆ లైట్స్తో బాగుంది, అక్కడికి వెళ్దామంటే తిడుతున్నారండి నన్ను మా అత్తగారు మా తమ్ముడు. సో ఆయన కానీ బలవంతంగా అయితే తీసుకెళ్ళాను చూడాలని. సో ఎందుకంటే నాకు ఆ వ్యూ ఇష్టం అండి, చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో. సో ఎటైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడ రూట్ నుంచి లెఫ్ట్ వెళ్ళాం కదా. సో రైట్ మా హోటల్ అండి. సో అక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందండి. సో అది దానికోసం వాళ్ళు తిట్టేశారు. సో చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడైతే వాటర్ లేవు, రైట్ సైడ్ ఉన్నాయి, బట్ అటు సైడ్ కొంచెం బ్రిడ్జ్ తక్కువ ఉంది, నిలబడితే అసలు మా మొక్కల దగ్గర కూడా లేదండి. సో అటు సైడ్ అయితే వెళ్ళలేదు. సో మా అమ్మాయి ఐస్ క్రీమ్ కొనేస్తుంది అప్పుడే. చూడండి లైటింగ్స్ చూడండి ఎలా ఉందో సిటీ. చూడండి మా ఫ్రెండ్ అయితే ఐస్ క్రీమ్ కొనిస్తున్నారు, కివీకి వద్దన్నా. చూడండి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి అది సో అదండి అలా నిలబడ్డాము, ఇంకేం చేయలేకపోతున్నాము. మరి అక్కడ ఏముందని నన్ను అయితే అట్ చేశారు. సో అందుకే ఫొటోస్ అయితే తీసుకొని వచ్చాను గుర్తుగా. సో అది మ్యాటర్, అక్కడైతే ఏం లేదు. వస్తుంది ఓకే అంటున్నారు, వెళ్ళిపోతున్నాము, రేపు చూపిస్తాములే, బాయ్. మా తమ్ముడు ఎస్పెషల్లీ మా తమ్ముడే. అదేమో లేరా ఇట్లా అసలు ఐస్ క్రీమ్ ముట్టాను నేను, ఐస్ క్రీమ్ ముట్టినానంతే అయిపోయినా ఊపిరాడు. నాకంటే
సో రిటర్న్ అయితే వచ్చేసామండి హోటల్కి. ఇంకా పడుకోవాలి. సో మార్నింగ్ వెళ్ళి ఇవ్వాలి కదా. సో అదేండి అలా అన్నీ సర్ది పెట్టేసుకొని అయితే పడుకున్నాము. సో నెక్స్ట్ డే అండి మార్నింగ్ రెడీ అయ్యాం. నేను మా అమ్మాయి చిన్నత్త మా తమ్ముడు. సో ఇలా బయటికి అయితే వచ్చాం. ఇంకా సామాన్లు తెస్తున్నాను అమ్మగారు. మా తమ్ముడు చూడండి కోపంగా అన్నాడు లేట్ అయిందని, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడంట. సో ఇలా సామాన్లు అయితే తెచ్చారున్నాను మా అమ్మగారు అత్తగారు. సో ఇలా అయితే కార్ అయితే వచ్చేస్తున్నాము. సో అక్కడ ఆటోకి అయితే బాగుందండి కారు తీసుకోకుండా. సో మేము కారు వెళ్ళేదారు చూసుకోకుండా. సో మొత్తానికి మా అత్త వీడియో దిగమంటే దిగట్లేదండి. చిన్నత్త వద్దు వద్దు అంటుంది. సో కొంగు తిప్పమంటే చూడండి ఎలా తిప్పుతుంది అత్త. అయినా కానీ శారీ కలెక్షన్లో పెట్టేస్తాను అత్తది శారీది. సో ఇలా అయితే వెళ్ళిపోతున్నాము. రెడీ అయ్యాము. స్వామి దగ్గరకు వచ్చేసామండి. స్వామి దగ్గరికి వచ్చేసాము ఇలా అయితే. సో ఇప్పుడైతే డీటెయిల్స్ కనుక్కోవాలి. ఇంకా మేము కనుక్కోలేదు ఎటు వెళ్ళాలా ఏంటని. సో మా ఫ్రెండ్ కూడా తెలియదంట అండి అంతగా. వాళ్ళు ఎప్పుడూ కదా అక్కడ ఉండేటోళ్ళకి వాళ్ళకేం వెళ్ళాలని ఏమి ఉండదు కదా. సో అది ఇది పుట్టెంట్రుకలది కదా. సో అంత ఐడియా లేదంటే మేమే కనుక్కుంటాంలని వచ్చేసాము. మా ఫ్రెండ్ వర్క్ ఉంటే రాలేదు. సో చూడండి ఇలా ఎలా అమ్మేస్తున్నారో, చెప్పులు అక్కడ పెట్టేసుకుంటున్నారా, టెంకాయలు, పూజ సామాన్లు, అమ్మవారి సామాన్లు అన్నీ తీసుకుని చూడండి. ఇక్కడ కేశకన్నున్న శాల అని. సో అక్కడ టోకెన్ ఇస్తారంట అండి. సో మా తమ్ముడు అయితే పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ అన్ని కనుక్కుంటున్నాము. సో ఒకసారి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి చూసామండి. సో అందరికీ ఒకే టికెట్ అండి. నేను మా పెద్దత్తగారు మా చెల్లిగారు అయితే వెళ్ళి తీసుకున్నాము టికెట్ అయితే. సో మా అమ్మగారు టెన్షన్ పడుతుందండి. సో లేట్ అవుతుందని. సో అదే ఫస్ట్ కనుక్కొని అయితే వచ్చాము. సో మా తమ్ముడు అయితే వచ్చేసాడు. సో హ్యాపీ, ఎందుకంటే తనే కదా ఉండాల్సింది. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసామండి. సో తనకు పార్కింగ్ లేట్ అవుతుందని. సో ఇలా పైకి స్టెప్స్ ఎక్కి రావాలండి. తర్వాత మా అత్తగారు అడుస్తున్నా ఏం వీడియో అని, అయినా నేను తీసేసానండి. సో మనం కింద తీసుకోవాలండి టికెట్ కౌంటర్. తర్వాత పైకి రావాలి, పుట్టింటికలని చెప్పాలి. సో వాళ్ళు ఒక టోకెన్ అయితే ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. వాళ్ళు మనకు అసైన్ చేస్తారండి ఎవరేంటని. సో ఇక్కడైతే వచ్చేసాము చూడండి. ఎవరు చెప్తారు? అందరితో అక్షంతలు ఏమంటున్నారండి? గాడ్ బ్లెస్ యూ కివిగా. నాన్న కిందనే ఉన్నాడు. ఏమి ఉంగరం అయ్యో ఆగండి, ఆగా 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 కాదు మరి క్లాస్ ఫోటోది తీస్తానా వీడన్నదే తల్లి. క్లాస్ వేసుకో, క్లాస్ వీడియో ఏం కాదు. దీంట్లో సరే ఫోటో ఫోటో తీలా
Kaal satu. తల ఊపుతుంది రే. అదే వీళ్ళకు తొందర చేస్తారు. అమ్మాయికి మరి ఇచ్చి స్నానం చేయవాలి కట్టుకొని నాకు ఇచ్చేస్తారా స్టాండ్ చెప్పి బయలుదేరేద్దాం. ఇవి చుట్టూ దడ్డిగా ఈ ఫోన్ దగ్గర పౌచ్ కావాలన్న కనీసం ఒక 2 నెలలు అయింది. మేము అడ్డే దాచిపెట్టుకున్నాం. సూపర్ ఎప్పుడైనా అవసరం అది ఈ బాబుకే రాసిపెట్టినట్టు. అయిపోయింది అంతేలే 3 లేదా థ్యాంక్స్ మామ అను.
నార్మల్ పైన అలా అయితే పుట్టింటికలు అయిపోయాయండి. కివిన్ రెడీ చేశాను. సో నన్ను శారీ మార్చుకోమన్నారు. సో స్నానం అయితే చేసే వచ్చామండి. సో అది చూడాలి దర్శనం అయిపోయినాకను ఎట్లానో చూసి సో అక్కడైతే లేదండి ఫెసిలిటీ. సో అలా దర్శనం చేసుకోనికి అయితే వెళ్ళాలనుకున్నాము. సో వెళ్ళిపోతున్నాము. సో అదేదో డిస్కషన్ జరుగుతుందండి. ఇంకా అది ఎలా వెళ్ళాలని చూడండి. ఆ వ్యూ చూపించాను ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో వాటర్ ఆ లొకేషను. సో ఇలా అయితే వెళ్తూ ఉన్నామని మాట్లాడుతున్నాం ఎలా వెళ్ళాలని. చూడండి అందరు ఎంత రెడీ అవుతున్నారో. ఎక్కడెక్కడ నుంచో వచ్చారండి. సో ఆదివారమే బాగా రద్దీగా ఉందండి గుడి. సో ఇలా టెంకాయ తీసుకొని అవన్నీ చెప్పులు అందరూ వదిలేసి వెళ్ళామండి. సో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో మా అమ్మాయి చూడండి పీస్ మిఠాయి తింటండి. అదా వీళ్ళు పిలుచుకురానికి భయం అయ్యి మా చెల్లి బ్యాగ్ మర్చిపోయిందండి. ఉన్నది అత్త వణుకు రవీంద్ర వణుకున్నాడు. అత్త ఉండిలే చాంటపా సరేపా ఉండిలే వేస్తామండి. ఇదే నడుచుకుని పోదాం. బాగుంటుంది రాసిన ఇట్నే పోదాంరా. వచ్చారా నాయన మనీ రవీంద్ర ఏడో చార్లేత గుడి కాడ కూడా ఆపరు మా వాళ్ళు. సరే ఏం కాదమ్మా ముక్క తల్లి. జై దుర్గా భవాని. అక్కడ గుడిలో అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకొని ఎంట్రన్స్ లో అక్కడ మెట్లు ఎక్కేసేయండి. సో ఇలా వ్యూ చూడండి కొండలు. సో ఇప్పుడైతే మెయిన్ ద్వారానికి అయితే వెళ్తూ ఉన్నామండి. సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సో మా అమ్మాయి అందరూ వస్తూ ఉన్నారు. నేనైతే వీడియో కోసం ముందు వస్తున్నానండి. ఏం కావాలేదా అటవామా వారవామా కివి పట్టుకున్నా. మే ఇరికి చామే నువ్వు
అక్కడైతే బ్యాగ్లు మొబైల్స్ అయితే అలౌ లేదండి. సో అంతవరకే వీడియోస్, ఎందుకంటే ఇంకా తప్పదు కదా. అక్కడైతే లాక్ చేసేసాము. ఆ ఫోన్ కూడా తెచ్చేదాం కాదండి. సో వీడియోస్ తీయాలి కదా అప్ టు మనము ఈ ద్వారం వరకు. సో అలా అయితే వీడియోస్ తీసాం. బ్యాగ్ అండి అదే విడబియ్యం అన్నీ ఉన్నాయి కదా, అవి బ్యాగ్ కూడా అన్ని లాక్లో పెట్టామండి. సో స్లిప్పర్స్ కూడా అక్కడ అంతా ఉంటుంది, లాకర్స్ 3 లాకర్స్. సో ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళామండి. సో ఎందుకంటే మేము కొంచెం మార్నింగ్ టైం వెళ్ళామండి, 8 o'clock అలా. సో త్వరగానే వెళ్ళాము. సో 10, 11 అయింటే మటుకు వెళ్ళడానికి అయ్యేది కాదండి. సో చాలా జనాలు వచ్చారు. ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నారండి. సో అక్కడ అమ్మవారి చీరలు అయితే అమ్ముతారా అంటండి, వచ్చేటప్పుడు అయితే చూడాలి. సో అది చూడండి. దర్శనం అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ నా చీరలు అయితే 2 తీసుకున్నామండి. సో ఏం వీడియో లేదండి. తర్వాత అవన్నీ తీసేసుకొని, సో మా అమ్మాయి కొన్ని స్నాక్స్ తీసేసుకుంది అప్పుడే. సో అటు పోయి అటు వచ్చినట్టు ఉంది కదండి. కానీ మేము చాలాసేపు స్పెండ్ చేసామండి గుళ్ళో. మంచి దర్శనం అయితే జరిగింది. చాలా హ్యాపీ, నేనైతే ఫుల్ హ్యాపీ అండి. మా అమ్మాయికి ఒక పని అయిపోయింది. సో ఫ్యామిలీతో అందరం స్పెండ్ చేసి, అమ్మవారు చాలా బాగుందండి, నవ్వుతూ ఉంది. సో మనల్ని పలకరించినట్టే ఉందండి అమ్మవారు. సో వీడియో అయితే అలౌ లేదు కదా. సో నాకైతే చాలా బాధ అనిపించింది. బట్ వీడియో అలౌ లేదు కదా, ఏం చేస్తాము. సో చూడండి బైక్స్, కార్స్ అన్నీ ఎలా వచ్చాయో. మేమైతే కొంచెం చిన్న షాపింగ్ చేసి అలా వెళ్ళిపోతూ ఉన్నామండి. సో మీరు కూడా వచ్చి చూడండి అమ్మవారి దర్శనము. చాలా మహిమగల అమ్మవారు అండి. సో మేము అదే మా ఇంటి అమ్మవారుగా ఉందండి. సో అందుకే ఫాలో అయ్యి ఇలా వచ్చేసాము. సో ఇప్పటి నుంచి అమ్మవారిని ఇంకా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతామండి. సో ఆమె దీవెనలు అయితే కావాలి కదా. సో అదే అండి, మీరు కూడా ఎప్పుడైనా విజయవాడకి వెళ్ళి దర్శనం చేస్తే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. సో మీకు కొంచెం బోర్గా ఏదన్నా వెరైటీగా ఉంటే నాకు ఒకసారి సజెషన్ ఇవ్వండి, ఇలా తీసింటే బాగుందని. సో ఏం లేదండి, నేను లాంగ్ వీడియో అంటేనే నాకు ఇష్టం అండి. షార్ట్లు ఏమని పెట్టగలము. సో ఒక 1 hour వీడియో షార్ట్లు పెట్టడం అంటే ఒక 10 అలా ఉంటాయండి. ఒక 10-15 షార్ట్స్ అయితే పెట్టాలి, నాకు ఇష్టం లేదు. సో మెయిన్ షార్ట్స్ అయితే పెట్టామండి ఇన్ బిట్వీన్ విజయవాడ టూర్ అయితే. సో కంప్లీట్గా లాంగ్ వీడియో అయితే చూడండి. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఫార్వర్డ్ చేసేసేయండి. సో అదండి, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి, అండ్ లైక్ ద బటన్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ మై ఛానల్. ముగ్గులు, బిట్ టిప్స్, కుకింగ్, హనుమాన్ వీడియోస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ అండి. సో చెప్పాను కదండి, ముగ్గులు కొంచెం రావట్లేదు, ట్రైప్యాడ్ బాగాలేక. సో కొత్త ఫోన్ ఉంది. సో ఏదైనా అరేంజ్ చేస్తానులేండి. సో అదండి, వ్యూ చూడండి ఎంత బాగుంది, ఇంకా దిగుతూ ఉంటే. సో జనాలు వస్తూనే ఉన్నారండి. మేమైతే వెళ్తూ ఉన్నాము. అరౌండ్ 9:30, 10 o'clock అయింది. సో ఈ బస్సులో అయితే అరేంజ్ చేశారండి పైకి నుంచి కిందికి వెళ్ళలేని వాళ్ళకు. సో చూడండి ఎలా అరేంజ్ చేశారు, వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. సో చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అందరినీ మొక్కున్నామండి. సో ప్రసాదాలు అయితే తీసుకున్నాము. సో ఇలా అయితే రిటర్న్ వస్తున్నామండి, ఇంకా కిందికైతే వస్తున్నాము. అదండి అయితే. సో ఇప్పుడైతే నాకు మా అమ్మగారు వడి బియ్యం అయితే పోస్తారండి. సో అలా పుట్టింటికలు తీసుకున్న తర్వాత అలా పోసుకోవాలంట అండి. సో ఇంకా బస్సు చూడండి ఇలా కూడా అరేంజ్ చేశారు. సో ఇలా మా అమ్మగారు అయితే అన్నీ చేశారండి నాకు. పడుతుంది.
హనుమాన్. జై శ్రీరామను. సైడ్కు నిలబడాలి. రామా మళ్ళీ దొరుకుతుందా? దయచేసి ఏం కాదులే.
సో అక్కడ పడివి మోసుకొని అక్కడ అమ్మవారి దగ్గర కింద అమ్మవారు ఉందండి, అక్కడైతే వడిబియ్యం వదిలేసానండి. అదే మీన్స్ వడి విప్పదీసాము. సో అక్కడ ఫోటోషూట్ వీడియో షూట్ అయితే వద్దంటున్నారు. సో పక్కన తీసుకున్నాం గుర్తుగా ఉంటుందని. మాకు ఇవాళ గుడి అంతా తిరుగుతుందని వీడియో షూట్ ఫోటోషూట్ అయితే జరిగింది. సో ఆడవాళ్ళకి గుర్తుగా ఉంటుంది. సో అదండి, మొత్తానికైతే రూమ్కి అయితే వచ్చేసాము మళ్ళీ. సో లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాము. సో ప్యాకింగ్ అయిపోయి కిందకి కూడా వెళ్ళిపోయాము నేను మా తమ్ముడు. సో రెడీ అయిపోయాం మళ్ళీ రిటర్న్. సో లగేజ్ అయితే సర్దుతున్నామండి. సో మామ కొడలు కొట్టాడుతున్నారు. ఇంకా మత్స్సులు ఉండాలి కదా తల్లి. 8 రెడీ రెడీ రెడీ. పాపా గుండు గుండు గుండు. స్టార్ట్ చేసానా? స్టార్ట్ చూడాలా? పైకి చూడు. వెనకాల చెక్కలలా కనపడుతున్నాయిరా లేసు అవి. చూడండి, చిన్న గోడలకు శనగబుడ్డలు అయితే వలుస్తుంది బాగా. అయితే వీడియో షూట్ ఫోటోషూట్ తీసానండి. సో తన ఛానల్లో అప్లోడ్ చేయాలి కదా. తన ఛానల్ ఉందండి కివి పూర్ణిమ, KIVIPURNIMA. సో ఓన్లీ చైల్డ్ తన యాక్టివిటీస్ అన్నీ డైలీ యాక్టివిటీస్ సో అంతే ఉంటాయి. సో ఛానల్ అంతకన్నా ఏం పెట్టగలమండి, తనకంటూ ఒక ఛానల్ ఉండాలనే సో నాకు ఇంట్రెస్ట్ అండి. సో తన ఛానల్ నా ఛానల్ 2 ఉంటాయండి. సో మీకు నచ్చితే ఒకసారి చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్లీజ్ వాంట్ యువర్ సపోర్ట్ అండి. సో నా ఛానల్ అయితే సక్సెస్ అవ్వలేదు ఇంకా, అంటే మీన్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి మినిమము, అదే వాచ్ అవర్స్ అవ్వలేదండి 4000 అవర్స్. సో వితిన్ 1 year అయితే అవ్వలేదు. సో చేసామండి మా అమ్మాయి నేను వీడియో షూట్ ఫోటోషూట్. సో ఇది ఒకటి అప్లోడ్ చేస్తాను లేని షార్ట్లో త్వరలోనే. సో తన ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ. సో మా ఫ్రెండ్ అయితే వచ్చారండి మమ్మల్ని పంపించడానికి. సో అదండి. సో హాయ్ అయితే చెప్పాము. గుడికి అయితే రాలేదని ఎందుకని అడుగుతున్నాము. సో అదండి. సో అందరూ అయితే రెడీ వచ్చేసారు. సో అందరం బయటకు వచ్చేసామండి. కీస్ అయితే ఇచ్చేసాము. సో వెళ్తున్నామండి, ఇంకా లంచ్ చేసి ఇంకా బయలుదేరుతాం ఊరికి. సో యాక్చువల్గా పానకాల నరసింహస్వామి ప్లానింగ్ ఉండింది, బట్ మా తమ్ముడికి వర్క్ ఉందండి, ఆఫీస్ వర్క్. సో అందుకే రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇప్పుడు డైరెక్ట్ తినేసి అయితే వెళ్ళిపోతాము. సో అదండి, బాయ్ బాయ్ విజయవాడ అయితే చెప్తున్నాము ఇంకా. సో అది చూడండి, బాయ్ బాయ్ అని చెప్తున్నాను నేను కూడా. సో అదండి, మొత్తానికైతే చూడండి నైట్ ఎంత బాగుంది. అందుకే అండి మీకు ఓపిక్గా లైట్స్ లొకేషన్ అయితే పెట్టాను. సో నైట్ ఉన్నంత ఇప్పుడేం ఉండదండి. సో డే టైము అయినా కానీ చూపిస్తాను చూడండి. అది ట్రైన్ అది అదిగో పోతుంది ఇప్పుడు. నిజమే, ఇదైనా తక్కువ. కలకత్తా దగ్గర బ్రహ్మపుత్ర నది ఉంది అమ్మా. మొత్తము ఎంతో ఎన్ని కిలోమీటర్లో చూడ అంత పొడవు ఉంది అది బ్రహ్మపుత్ర నది. అదేలే ముంబైలో ఇప్పుడు అది హైవే వేస్తారు కదా, చూడడానికి కూడా. పూణేకి పోయేటప్పుడు సతారా అని ఊరు వాటర్
ఉంటాయి కదా సార్, హైవే సూపర్ ఉంది. అతను నేషన్ కానీ మంచు పడేటప్పుడు పోవాలా, పిచ్చర్ ఉంది లొకేషన్. మనం తినబుతున్నానా అత్త వ్యూ చూడొత్తా. ఇక్కడ ఎండ పడేలకు బాగా కనపడుతుంది. నాకు ఎప్పుడో చెప్పినారు అక్కడ తింటారు కదమ్మా, అదని సైడ్ ఇట్లా కోస్తల సైడ్ తింటారు. ఇలా మనోళ్ళు తింటారు, మనోళ్ళు కూడా వాళ్ళు తలారోళ్ళు ముత్తరాళ్ళు అని తెలు కానీ ఇంతవరకు ఆదంలోనే చూడలేదు చూడబా. ఇవి వచ్చేటి కానీ ఇంకా చేపలు తింటారు, ఈ రొయ్యలు అవి ఇవేమి తెలియదు చూడబా. ఆడ చూడలేము కూడా మేము. మన వాళ్ళు తినరు, మా కొందరు తినేవాళ్ళు. శేఖర్ అన్నకి టైగర్ ప్రాన్స్ అంటే బలి ఇష్టం. తినేటోళ్ళు ఉన్నారు. ఇద్దరం కలిసి భలే ఉంది టైగర్ వెంకటేశ్వర స్వామి దగ్గర రామకృష్ణ మిషన్ రోడ్ అంట. రామకృష్ణ మిషన్ రోడ్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. లంచ్ చేయడానికైతే వచ్చామండి. సో కొంచెం ఇది మన ఊరి సైడ్, లైక్ మీన్స్ ఇక్కడ నంద్యాల సైడ్ వచ్చే రూట్లోనే ఉంది అండి. సో మా ఫ్రెండ్ గారు కూడా వచ్చారండి. సో మమ్మల్ని డ్రాప్ చేయడానికి, మీన్స్ వాళ్ళకి ఏదో వర్క్ ఉందంటండి. సో ఆ రూట్లో సో వాళ్ళైతే సజెషన్ ఇచ్చారు. యాక్చువల్గా మేము విజయవాడలోనే తినాలనుకున్నాము, బట్ అక్కడ అవుట్ సైడ్ పార్కింగ్ అంత ఇబ్బంది లేకుండా బాగుంటుంది అంటున్నారండి. చూడండి లొకేషన్ ఎలా ఉందో.
ఆడోళ్ళకే సహనం ఓకే ఉంటుంది మొగోళ్ళతో పోలిస్తే. తమ్ముడు క్లాస్ వీక్తున్నాడండి, చిన్న తమ్ముడు క్లాస్ వీకాలి మరి. చూడండి హోటల్ దగ్గర నెట్ చెట్టు ఎలా కనిపెట్టింది. మేమైతే కనిపెట్టలేదు, తినాలనుకున్నాం. తను ఎలా కనిపెట్టి ఎక్కుతుంది చూడండి. కాల్తాదిరే మనం వెళ్దాం అక్క దూరా ఎగురుతుంది. ఎగర్రా ఏమని మళ్ళా జనరా అన్నం తిన్నాక జనరా అన్నం తిన్నాక జనరా అంతే. అంత మాత్రానికి ఏందా ఏమి నేర్పించారు. ఎత్తుకరా 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 ఓరే అయ్యయ్యో ఏరా సంబరం అయింది. హాయ్ హలో 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 హాయ్. సో ఇక్కడ కూడా అండి వీడియో షూట్ ఫోటో షూట్ తీసాము. శారీ కలెక్షన్ ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో ఒకసారి చూడండి. సో ఇది ఏదో కెమెరా ప్రాబ్లం అని బ్లాగ్ అయితే పడుతున్నాయి ఫేసెస్, ఒకసారి చెక్ చేస్తానులేండి. సో మేబీ పసుపు రాయడం వల్ల అలా అనిపించిందో ఫేస్. సో మా తమ్ముడు అడుస్తాను రాక తినేసి వెళ్ళిపోదామని. సో అలా తీసుకున్నామండి. మళ్ళీ ఆ టైం రాదని తిన్నాక బయలుదేరాలంటారు. సో వాళ్ళ హోటల్లోకి ఎంట్రీ అయిపోతానే వెంటనే అందరు నాకెళ్ళి చూసారండి, ఈమెంట్ ఇలా రెడీ అయిపోయిందని. సో నాకు చాలా భయం వేసింది. ఎప్పుడు నన్ను ఇట్లా యూట్యూబ్ ఛానల్లో కనుక్కొని ఫొటోస్ వీడియోస్ అడుగుతారని వెయిటింగ్ అండి. సో ఆ రోజే వస్తుందో లేదో కూడా తెలియదు. వస్తే మటుకు హ్యాపీ అండి. సో అది మీ వల్ల కావాలి. సో అది నేను రీచ్ అయితే అవ్వగలనండి. సో ప్లీజ్ సపోర్ట్ అండి. సో అదే నేను తినాలి సరే వెయిటింగ్ చేస్తున్నాము. సో అదే అండి వీళ్ళ వంటకాలు చాలా బాగున్నాయి చూడండి. ఫస్ట్ అరటాక్ వేసారు, ఇదేంటి అండి పుచ్చకాయ జ్యూస్ ఇచ్చారు. అదేంటి పుచ్చకాయ ఇంగ్లీష్లో ఏమంటారండి, వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చారు. మా ఫ్రెండ్ చూడండి ఎలా ముద్దులాడుతున్నారు మా అమ్మాయిని. సో నా ఇక్కడ లైటింగ్ బాగుందనే వీడియోస్ అండి. సో చూడండి పుచ్చకాయ జ్యూస్ అయితే తాగుతున్నాను. వీడియోస్ ఎవరిని పట్టించుకోలేదు. సో మళ్ళీ ఇలా మనం రెడీ అవ్వలేం కదా అమ్మేసా. సో నా ఫేస్ అయితే గ్లోనెస్ తగ్గిందండి. సో మెయింటైన్ అయితే చేయాలి. తర్వాత వడ వేశారు, తర్వాత పాయసం, అదేంటి ఇదేంటో అంటారు కదండి కర్రీ. సో టమోటా పచ్చడి విత్ పూరి, గోంగూర పచ్చడి, అది కర్రీ అండి. సో గుర్తొచ్చి చెప్తాను. బెండకాయ, సో ఆలు కర్రీ, పప్పు, క్యాలీఫ్లవర్ ఫ్రై, సో లెమన్ రైస్. సో చూడండి హాయ్ హాయ్ చెప్తే మా అమ్మాయి చూడండి ఎలా కటాన్స్ తీస్తుందో. సో ఒక కర్రీ పేరు అయితే మర్చిపోయానండి. సో అది ఒకసారి గెస్ చేయండి. అదండి మనం పెరుగును మీన్స్ పాలను లెమన్ వేసి కట్ చేసేస్తారు కదా, అది. సో పన్నీర్ కర్రీ అండి, పన్నీర్ కర్రీ. సో ముద్దపప్పు, అప్పడం. సో అన్లిమిటెడ్ అండి, ఎంతైనా మనం అడిగేంత వేస్తారు. సో అలా అక్కను వడ్డించి అక్కనే వీడియో తీయమంటే తీసింది. చూడండి అందరం ఎంత హ్యాపీనా కదా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో మనం ఏదాని గురించి ఆలోచించకుండా ఇలా స్పెండ్ చేయాలండి అప్పుడప్పుడు. సో అది నా లైఫ్లో ఇదే అండి. సో కొంచెం హ్యాపీ మూమెంట్ అంటే సో నేను మర్చిపోలేను. అందుకే మీదైతే షేర్ చేసుకుంటాను. మీరు అందరు చూసి అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అదే అండి నేను కోరుకునేది. సో యాక్చువల్గా 2-3 డేస్ అయింది విజయవాడ వచ్చి, బట్ అప్లోడ్ చేయడానికి టైం లేదండి వేరే వర్క్స్ వల్ల. సో నా ఫోన్ అయితే వర్క్ చేయలేదు, పాత ఫోను. సో లక్కీగా నేను ఇది కొత్త ఫోన్లో తీసానండి వీడియోలో. సో మామిడికాయ పచ్చడి, గడ్డ పెరుగు, వెన్న, సో వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారండి. సో ఫుల్గా తినేసాము. సో నెక్స్ట్ అగైన్ ఫోటోషూట్ వీడియో షూట్ అండి. సో మనకు తెలుసు కదా ఖాళీ దొరికితే. సో నేను కొంచెం సీరియస్గా వీడియో షూట్ దిద్దామంటే మా అమ్మాయిని కూర్చోబెట్టారండి కావాలని నన్ను కామెంట్ చేస్తున్నారు.
సో నా శారీ ఎలా ఉందో చూడండి. మా అమ్మ వడిపోయిన శారీ అయితే ఇలా నాకు రెడీ చేయించారండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. సో అది బండి నా బండి అబ్బా ఫుల్లో తిన్నామండి. లంచ్ టైము అందరు దిగారు చూడు. జడ్జి గారు కూడా వచ్చారు కదా రవీంద్ర. అదే ఇలా రిటర్న్ అయ్యామండి. సో మా చెల్లిగారు అయితే అట్టే హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో మా చెల్లి బాయ్ చెప్తే చూడండి. సో మేమైతే హైవే ఎక్కేస్తున్నాం. మా తమ్ముడు కొట్టు ఒక్క ఛాయ్ తప్ప ఎక్కడ ఆపనన్నాడు. సో కొట్టేశాడు ఇంకా. సో అదండి. సో ఎలా ఉంది ఒకసారి వీడియో చూడండి అంతా. సో మీరు చూసారో లేదో ఎలా తెలుస్తుందో చూద్దాం, ఎలా రెస్పాన్స్ వస్తుంది ఈ వీడియో. సీరియస్ అండి చూడండి. సీరియస్గా నాట్ సీరియస్గా క్లోజ్అప్. మనం పోయేటప్పుడు కనపడలే కానీ వేరే రూటా. కోటప్పకొండ టెంపుల్ అయితే ఉందంటండి, శివుడు పార్వతి టెంపుల్. శివరాత్రి బాగా జరుగుతుందంట. సో అదే చెప్తున్నారు. టైం లేదు. సో అక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాం ఒకరోజు అయితే. సో చూడండి ఎంత బాగుందో. వ్యూ అయితే చూపిస్తాను చూడండి. తీసింది కానీ వచ్చి చూసేటోళ్ళం. బాగుంది. అవునులే, ఇద్దరు చేసినారు కదా శివపార్వతి. వాళ్ళు ఎందట్లే కోటప్పకొండ శివరాత్రి బాగా చేస్తారు. పట్టలు తినాలి శివరాత్రి. ఇంకేం పంపించారు శివరాత్రి ప్లేస్ ఉండదు. చిలుకూరు అంతా ఆన్నే ఉంటుంది. హలో చిలుకూరుపేట అంతా ఆన్నే టైము ఉంటున్నారు. హలో ఇంకా మల్లపల్లి వాళ్ళు మన ఏరియా వాళ్ళు వచ్చేస్తున్నారు. బాగుందమ్మా. తోడి పోవచ్చు పోయి రావచ్చు. కానీ టైం సో ఇక్కడైతే కాఫీకి ఆగామండి. సో వచ్చేటప్పుడు సేమ్ ప్లేస్ ఆగాము, అక్కడే ఆగాము. బట్ వీడియో అయితే తీసాను. మరి ఆ వీడియో ఏం కనపడట్లేదండి. ఏమన్నా ఓల్డ్ ఫోన్లో ఏమన్నా ఉందేమో. సో సేమ్ లేండి. సో అక్కడ కూడా ఇలానే తాగేసాము. సో అది ఒకసారి ఒకవేళ మేబీ ఆ ఫోన్లో ఉంటే మనకు షార్ట్ వీడియో పెడతాలేండి. సో మా అమ్మాయి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. చూడండి లొకేషన్ ఎలా ఉందో. సో లైటింగ్ బాగా పడుతుందని అట్లా వీడియో అయితే తీసానండి. సో మా అమ్మాయి ఫుల్ సపోర్టివ్ అండి. సో చాలా ఎంజాయ్ చేసింది. నేనైతే డిస్టర్బ్ చేయలేదు ఒక ఫుడ్ దగ్గర తప్ప. తను చూడండి నిలబడి తీసుకుంటున్న తాత మనమరాలు. అండ్ గుళ్ళో కూడా చాలా అమ్మాయి నడిచే ఉందండి. సో ఎక్కడైనా తప్పిపోతుందని నేను ఎత్తుకున్నాను కొద్దిసేపు. సో కాఫీ అయితే తాగాం, చాలా బాగుంది. సో అది అప్పుడు మంచిగా పడుకుంటే బాగుంది. వారంలో అయిపోయిస్తుంది. ఇంకా స్కూలు ఎప్పుడన్నా రా, నేను రాలేను అంటున్నాడు. చిన్నది ఇట్లా ఉంటుంది. ఎప్పుడు దా చిన్న ఉండదు. మరి నీది పాత డిఓబి ఎంత, మొన్న కొట్టిన డిఓబి ఎంత? ఇబ్బంది ఉండదు బస్సులలో ఆడైతుంది. ముందు నాయన కోసమే మేము పాస్కు అంత ఇబ్బంది అవుతుందనే కారు మాట్లాడు. మేమైతే బస్సుకి వచ్చు. అయినా బస్సుకైనా పోయినా కూడా నైట్ ఎక్కినామంటే ఉదయాన్నే తమ్ముడు కోపడుతున్నాడండి పోవాలని. మంచిది, థ్యాంక్స్.
చేస్తాడు చెప్ప కుళ్ళు వాడైతే చేసి స్టేటస్ పెట్టుకుంటాడు. మరి కన్యాకుమారిలో సన్సెట్ కోసమే పోయినాం అక్కడే కదా మళ్ళీ ఆయన నిదానంగా ఎంత బాగా లేస్తుంటాడు అట్లా. పూసలమ్మా పూసలు అని ఇచ్చినారట పులిగూరలని ఆడొచ్చి నువ్వు అందరినీ తిక్కలో సన్సెట్ వీడియో అయితే తీయమంటున్నారండి మా అత్తగారు చిన్న అత్తగారు అమ్మగారు అయితే. సో అలా తీసాను చూడండి ఒకసారి. వేరే స్టేట్ నుంచి వస్తుంటే ఇప్పుడు కొన్ని సామాన్లు తీసుకుంటారు తెలుసా వాళ్ళు. తీసిన తీస్తే బంది బా పాపం కనపడలేదేమో మనకి, వీనికి సైట్ ఉంది పాపం. రవీంద్రకు సైట్ ఉంది పాపం. నైట్ అయితే కనపడదు పాపం. ప్రవీణ్కా అదే కదా. ఏం చెట్టు అవి పసుపులే మొక్కజొన్న ఏంది పసుపు లెక్క కనపడుతుంటే ధనాపురం ఆడేలే ఉండేది. నేను పోయినా బైక్ వేసుకొని పోయినప్పుడు పిలిచికి పోయినా. సో ఇలా మా తమ్ముడు నంద్యాలకు అయితే వచ్చాడండి. సో తనకు లేట్ అవుతుంది, నంద్యాల పంపల బస్ ఎక్కించి వెళ్ళిపోతా అన్నాడండి. సో ఎగ్జిబిషన్ అయితే ఎలా కనపడుతుందో చూడండి. సో బస్ స్టాండ్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో అరౌండ్ అప్పటికి 8:30 అయిందండి. సో ఆ టైంలో ఎలా వస్తారు. సో అది లగేజ్ అయితే తీసుకెళ్తున్నామండి. సో బస్ అయితే రెడీగా ఉంది. సో వెళ్ళిపోవాలి ఇంకా. బాయ్ అయితే చెప్తున్నాం మా తమ్మునికి అత్తకైతే.